హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? బాగున్నారమ్మా? బాగున్న స్తోత్రం చెప్పండి, హృదయ చెప్పడం స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా దేవుని మహాకృపను బట్టి బాగున్నాను. ఈ వారం అంతా దేవుడు నా పని చేయడానికి సహాయం చేశాడు. గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు కూడా కృష్ణపురం సంఘంలో రాత్రులే ప్రార్థన అనుకున్నాం. అయితే లక్షవారం ప్రార్థన, రాత్రి ప్రార్థన జరిగిన తర్వాత అంటే మేము ఈ సెలవులు ఉన్నాయి కదా, దసరా సెలవులు ఉండడం వల్ల మేము వెళ్ళడానికి ఖాళీగా ఉంటున్నామంటే పగలు కూడా మీరు వచ్చేయండి అని చెప్పానంటే చేసాం. కానీ మళ్ళీ నిన్న శనివారం పగలు నేను అక్కడ వేరే వాళ్ళకి అప్పచెప్పి రావాల్సి వచ్చింది. అయితే దేవుని మహాకృప చాలా సంతోషమైన విషయం జరిగింది. ఈ వారంలో చాలా సంతోషమైన విషయం జరిగింది. ఏంటంటే మన పక్కన ఉన్న మన సహోదరులు పేరు చర్చికి వాకింగ్ చెప్పడానికే వాళ్ళు పిలవడం, అక్కడ కూడా వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. కాకపోతే వచ్చిన ఇబ్బంది ఒకటే వచ్చింది. ఆ రోజు మీకు డాక్టర్లు వచ్చాయి, ఆ రోజు సూడులు వచ్చాయి, ఆ రోజు గృహప్రవేశాలు వచ్చాయి, ఆ రోజు చాలామందికి ప్రయాణాలు వచ్చాయి. మరి ఏం చేస్తాం, ఇంకా తప్పదు. నేను ఉన్నటువంటి వాళ్ళకే దేవుని యొక్క వాక్యాన్ని పంచి రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని పెడదాము. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీతో నేను చెప్తున్నాను. తెచ్చేసి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలలు వేయటం చూచి ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలను బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తన దోణిను తన తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామాన్ని కనపడతాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి సేవ కొరకు సిద్ధపడిన తర్వాత ఆయన నడిచి వెళుతూ ఏం చేస్తానంటే ఆయన మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ ఉంటే కనుక సీమోను అనేటువంటి ఆయన్ని, పేతురు గారిని, అలాగే ఆంద్రేయ అనేటువంటి ఆయన్ని, వాళ్ళిద్దరిని నన్ను వెంబడించండి అని పిలిచాడండి. ఏమని పిలిచాడండి? నన్ను వెంబడించండి. తర్వాత జెబెదయి కుమారులు ఇద్దరు, ఎవరో యాకోబు గారు, యోహాను గారు, వారిద్దరిని కూడా నన్ను వెంబడించండి అని చెప్పాడు. మొదట వారిని వెంబడించండి అన్నప్పుడు బాగు చేసుకున్నటువంటి వలలే వాళ్ళు వదిలిపెట్టేసి యేసుక్రీస్తు వారిని వారు వెంబడించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వాళ్ళు ఈ జెబెదయి కుమారులు ఇద్దరు వాళ్ళ తండ్రి యొక్క దోణిలో ఉన్నప్పుడు, వాళ్ళ వలలు బాగు చేసుకుంటున్నప్పుడు తన తండ్రిని, దోణిని, వలల్ని కూడా వదిలిపెట్టి ఆయన వెంబడించారు. దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనిస్తూ ఉంటే కనుక యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏం చేయండి? మీరు వచ్చి నన్ను వెంబడించండి. అందరూ మాట్లాడండి. ఏమన్నాడండి యేసయ్య? నన్ను మీరు
వెంబడించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయండి మీరు? నాతో మీరు రండి అన్నాడా? నన్ను వెంబడించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంబడించండి అనే మాటలో చాలా లోతైన భావగర్భమైన విషయాలు ఉన్నాయి. వెంబడించడము అని అంటే ఆయనతోనే ఉండి, ఆయనతోనే తిని, ఆయనతోనే త్రాగి, ఆయనతోనే పడుకుండి, అన్నీ ఆయనతోనే ఉంటూ ఆయన ఏదైతే నేర్పిస్తున్నాడో దాన్ని నేర్చుకుని సమస్తాన్ని, లోకంలో ఉన్న వాటన్నిటిని వదిలిపెట్టి యేసయ్య వైపే ఉండడం అంటే చిన్న విషయమేమీ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు యేసయ్య అంటే మా ప్రార్థనకి రండి అనలేదు. ఈ మాట మీరు బాగా గుర్తుంచాలి. మా ప్రార్థనకి రండి అని అనలేదు. ఏమన్నాడు యేసయ్య? నన్ను వెంబడించండి అన్నాడు. ఒక చిన్న తేడా చెప్తాను, మీరు బాగా రండి. ఇలా చెబితే మీకు అర్థమవుతుందని ఈ రీతిగా నేను మీతో చెప్తున్నాను. ఇవాళ మీరందరూ ప్రార్థనకు వచ్చారు. మా అన్నయ్య గారు నిలబడి వాక్యం చెప్తున్నాను మీరు అనుకున్నారు, మా సేవకులు నిలబడి వాక్యం చెప్తున్నారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. పాస్టర్ గారు నేను మీ అందరి ఎదుగున్నామంటే హల్లెలూయా, స్తోత్రం, వందనమ్మా, తమ్ముడు బాగున్నావా, అమ్మ బాగున్నావా, మీకోసం ప్రార్థన చేస్తున్నామమ్మా, ఇవి బాగున్నాయి. వెంబడించడం ఇది కాదు. నేను వెళ్ళిపోయాను, నాతో పాటు మీరు వచ్చి నా ఇంట్లో మీరు ఉండండి, మేము వండుకున్న ఏదో మీకు పెడతాం, మాతో పాటు మీరు ఉండండి. వండినప్పుడు అర్థమవుతుంది మన అసలు రంగు ఏంటో. దేవునికి స్తోత్రం. వెంబడించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం పాస్టర్ గారు ఏదో అనుకున్నాం కానీ ఆయన ఇంట్లో ఏమి పెద్ద ప్రార్థన ఏమి చెడు. మనం ఏదో అనుకున్నాం కానీ పాస్టర్ గారు ఆత్మలో ఎక్కువసేపు టీవీ దగ్గర కూర్చున్నాడు. అవునా కాదా? వెంబడించేటప్పుడు ఏం జరుగుతుందంటే విశ్వాసి సేవకుల వైపు చూస్తుంది, విశ్వాసి సేవకుల వైపు చూస్తాడో చూచి వీళ్ళు ఏం చేస్తున్నారు అని గమనిస్తాడు. దేవునికి స్తోత్రం. గమనిస్తారు, గమనించరామా? ఎవరింటికైనా మనం వెళ్ళాం, వాళ్ళు ఏం చేస్తారు మనం గమనించమా? దేవుడు నా మనకు మహిమ కలుగును గాక. ఒక చిన్న విషయం చెప్తాను. మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది. అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేసాం. అయ్యగారు రాత్రి ఇక్కడే ఉంటామండి, మేము పరీక్షిస్తాం, వాళ్ళు మమ్మల్ని పరీక్షిస్తారు. ప్రార్థన చేసాం. ప్రార్థన చేయగానే దేవుడు అప్పుడే స్వస్థపరిచారు. కానీ అది అనుమానం చాలక అయ్యగారిని ఎక్కడో ఆగివుడి అవతలకి వెళ్ళి మళ్ళీ రావాలంటే మేము బాగా దూరం కదా, ఈ రాత్రి ఇక్కడే పడుకుంటామండి, మీతో ప్రార్థన చేయించుకుంటాం, పొద్దున్న ప్రార్థన చేయించుకుని వెళ్తామండి. అయితే పాస్టర్ గారితో కూరండి ఆ పిల్ల అంటుంది వాళ్ళ అమ్మతోని, అమ్మ ఉల్లిపాయ లేకుండా కూరండి మా పాస్టర్ గారు నన్ను. ఎలా ఉండాలి? ఉల్లిపాయలు తిన్నట ఆ పిల్ల. ఉల్లిపాయలన్నీ పోగేసి, అసలు మామూలుగానే కూరలో ఉల్లిపాయలు కనపడటమే కష్టం, చాలా దాంట్లో ఉడికిపోయి కలిసిపోతాయి కదా అవి. ఈ ఉల్లిపాయలు ఎక్కడున్నాయని ఎత్తుకుని ఈ అమ్మాయి పక్కడుతుంది. ఆ అమ్మాయి కోసం మా పాస్టర్ గారు ఉల్లిపాయలు లేకుండా కూర వండడం నేర్చుకోవాల్సి వచ్చింది ఆ రాత్రి. ఆడతో పాటు చిన్న బొడ్డోడు వచ్చాడు వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అక్కకి ప్రాజ్ఞాతం తమ్ముడు వచ్చాడు. వాడంటాడు నాకు తల దగ్గర ఒక తలగడ కావాలి, కాళ్ళ దగ్గర ఒక తలగడ కావాలి, తలగడలో 2 తలగడలు లేకపోతే నేను పడుకోను అంటాడు. వాళ్ళు మమ్మల్ని పరీక్షిస్తున్నారు, మమ్మల్ని చూస్తున్నారు, మా విధానం ఏంటో గమనిస్తాం, మేము వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళ విధానం ఏంటో మేము గమనిస్తున్నాం. ఇక్కడ నేను చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసయ్య ఏమన్నాడంటే తన శిష్యుల్ని నన్ను మీరు వెంబడించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్నప్పుడు ఇక్కడ మనం ఒకరినొకరు చూసుకునేటప్పుడు, ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని మీరు చెప్పినటువంటి వాక్యాన్ని విని వెళ్ళిపోయేటప్పుడు ఇవి బాగానే ఉంటాయి, కానీ వెంబడించడం అంటే చాలా చాలా కష్టం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు ఇంకా బాగా గమనించాల్సిన విషయం కూడా చెప్తాను వినండి. సేవకుల కోసం విశ్వాసులు తెలిస్తే అదొకటి. రెండవది, వెంబడించే విశ్వాసి కూడా ఎలా వెంబడించాలి తెలుసా? ఉన్న వాటినన్నిటిని వదిలిపెట్టి యేసయ్యను పూర్తిగా వెంబడించాలి. దేవునికి స్తోత్రం.
వెంబడించడం అంటే పాస్టర్ గారు నేను పలానా టైం నుంచి పలానా టైం దాకా మీ దగ్గర ఉంటానండి, పలానా టైం నేను చాలా బిజీ అండి, నేను వెళ్ళిపోతానంటే కుదరదు. వెంబడించడానికి సిద్ధపడినటువంటి వాడు అన్నిటినీ ఉడిచి అన్నిటినీ వదిలి యేసయ్యను వెంబడించాలి. దేవుని స్తోత్రం. ఒకసారి చూడండి ఆ మాటలోనే ఈ విషయాలు కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి చేసి 19 చూసాడు అమ్మా. ఆయన నా వెంబడనండి, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి వలలు విడిచిపెట్టి ఆయనను, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం విడిచిపెట్టమా? వాళ్ళంటే తక్కువ రేటే కదా, ఎక్కువ తక్కువ అమ్మా? వాళ్ళంటే ఎక్కువ తక్కువ మాట్లాడరే. చిన్న చిన్న పరుగులు పట్టుకుంటానికి వేసే వల వేరు, పెద్ద పెద్ద చేపలు పట్టుకుంటానికి వేసే వల వేరు. ఈ రెండింటికి కాకుండా సమానంగా ఉండేటువంటి చేపలు పట్టుకున్నటువంటి వలలో వేరు. నువ్వు చెరువులో చూస్తే చెరువులో వేసే వల వేరు, అలాగే లోతైనటువంటి దగ్గర వేసేటువంటి వల వేరు. చాలా విలువైనవి. అక్కడ ఉన్నటువంటి నీరును బట్టి, అక్కడ వస్తున్నటువంటి ప్రవాహాన్ని బట్టి వల వేయాలి. ఇప్పుడు వలలు వదిలి పెట్టడం అంటే వల అనేటువంటి చిన్న విషయమేమి కాదా? ఏ వదిలిపెట్టరా అన్నాడు యేసయ్య, నన్ను వెంబడించండి అనగానే పేతురు అడిగాడు అనమాట. పేతురు, యేసయ్య మరి ఒక మాట అడుగుతాను నిన్ను, నాకు కొంచెం నువ్వు సమాధానం చెప్పు, నేను ఆంధ్రయ్య నేను వెంబడిస్తాం, అయితే ఏమేమి వదిలిపెట్టారు ఒకసారి చెప్పా, నేను రాసుకుంటాను, పెన్ను పేపర్ తీసుకుంటాను అంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెన్న పేపర్ తీసుకుంటాను, ఏమేమి వదిలిపెట్టారు చెప్పు అని అంటే అప్పుడు ఈయన మెల్లిగా చెప్పాడు అనమాట. నేను అని అహం వదిలిపెట్టేయాలి, విగ్రహాలు వదిలిపెట్టేయాలి, అది వదిలిపెట్టి చెప్పలే. యేసయ్య పిలవగానే పేతురుకి ఆంధ్రకి అర్థమైన విషయం ఏంటంటే, మేము ఏదైతే చేస్తున్నామో అది ఆరాధన కడ్డు కాబట్టి దాని ముందు వదిలిపెట్టాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. ముందు దాన్ని వదిలిపెట్టేస్తున్నాడు వాడు. రెండవది, దేవుని యొక్క వాక్యం మీరు గమనిస్తూ ఉంటే జబదయి కుమారులు ఇద్దరు, యాకోబు గారు, యోహాను గారు, నన్ను వెంబడించండి అంటే తన తండ్రి యొక్క ధోనిని అక్కడ చేస్తుంటే పనిని వదిలిపెట్టి, అమ్మ పడవేమన్నా తక్కువ రేటా? మాట్లాడండి, పడవేమన్నా తక్కువ రేటా? సింపుల్ గా వచ్చేదా అదేమన్నా? దాన్ని వదిలిపెట్టి యేసయ్యని వారు వెంబడించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెంబడించినటువంటి 12 మంది శిష్యులు, వాళ్ళ పేరు కూడా రాస్తాడు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. 10వ అధ్యాయంలో రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 2వ వచనం చూడండి. ఆ 12 మంది ఎవరన్నా? ఆ 12 మంది ఎవరమ్మా? ఆ 12 మంది శిష్యుల పేర్లు ఏమనగా అమ్మా అక్కడ అలాగే రాస్తుందా లేదా? ఆ 12 మంది శిష్యుల పేర్లు ఏమనగా అని రాస్తుందా లేదా? ఎవరు? అపోస్తులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరమ్మా? మాట్లాడండి. ఎవరన్నాళ్ళు? అపోస్తులు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి, నోటికి మాట చెప్పండి. ఎవరండి వాళ్ళు? ఎవరో శిష్యులు కాదా? ఇప్పుడు 10వ అధ్యాయానికి వస్తే యేసయ్య ఎవరు చేసిన వాళ్ళని అపోస్తలులు అన్నాడండి. మీరు బాగా వినాలి ఈ మాట. ఎవరన్నా అపోస్తలులు? ఎవరికి పెట్టబడినటువంటి పేరు అదనంటే యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు 12 మందికి పెట్టబడినటువంటి పేరు. ఎవరన్నా అంటే అపోస్తుల పేర్లు ఏమనగా అపోస్తలుడు అంటే అర్థం ఏంటంటే పంపబడినటువంటి వాడని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందన్నమాట. అపోస్తులు అంటే ఎవరో మాట్లాడండి. ఎవరంటే అతను పంపబడిన వాడు. దేవునికి స్తోత్రం. పంపబడిన వాడు అంటే అంత పెద్ద దేవుడు. పంపబడడం ఎవరన్నా పంపబడచ్చు. నేను ఈ ఊర్లోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను, ఈ ఊర్లోనే సేవ చేస్తున్నాను. కొంతమంది పాస్టర్ గారి కొడుకులు ఉంటారు. వాళ్ళ సంఘంలోనే ఆ నాన్న పరిచయం ప్రారంభించినప్పుడు ఆ ఊర్లోనే పుడతారు,
వాళ్ళ మధ్య పెరుగుతారు. వాళ్ళ తండ్రి కనుక ఒకవేళ ఆ సేవని కుదురుపెట్టి ప్రభు సన్నిధికి చేరితే ఆ పిల్లలు ఆ సేవను కొనసాగిస్తారు. అప్పుడు అయ్యా మీరు ఏ ఊరండి? మాది పలానా ఉప్పరగూడమేనండి. సంఘం ఎక్కడండి? ఉప్పరగూడమేనండి. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉంటే నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే పరిచయం చేస్తున్నాను, కానీ మా నాన్న మాత్రం పంపబడినటువంటి వాడండి. మీకు అర్థమైంది దేవుని యొక్క వాక్యం? దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి ఎక్కడ పంపబడ్డాడు ఈయన అంటే, ఎక్కడో వేరే ఊర్లో ఉన్నవాడు ఈ ఊర్లో దేవుడు తన పరిచయం చూపిస్తే ఇక్కడికి వచ్చి నిలబడి దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. పంపబడటం అంటే మామూలు విషయమేమి కాదు. పుట్టినటువంటి ఊరిని, సొంత జనాంగాన్ని, సొంతగా ఉన్నటువంటి ప్రతి విషయాన్ని వదిలిపెట్టేసి దేవుని పని కొరకు వేరే ఊరు వచ్చి అక్కడ నిలబడి దేవుని పని చేయడం అంటే అక్కడ సంఘానికి కనబడి చిన్న విషయమా కాదు. కానీ ఊరోళ్ళు ఏమంటారు తెలుసా? ఊరోళ్ళు ఉన్నవాళ్ళు ఏమంటారు తెలుసా? రే నువ్వు ఏ పాస్టర్ గారితో మాట్లాడుతున్నావో తెలుసా? మొన్న ఊరు పాస్టర్ గారితో మాట్లాడేమనుకుంటున్నావు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని నేను ఎలాగే మిమ్మల్ని అభిషేకిస్తున్నాను. మిమ్మల్ని నేను అపోస్తలులుగా, మీరు నాకు 12 మంది. ఎవరు మీరు? అపోస్తలులు మీరు. దేవునికి స్తోత్రం. మాట్లాడినారు మీరు వినండి, మీకు అర్థం అవడానికి ఇలా చెప్తున్నాను వినండి. అపోస్తలుల్లో ఒక ఆయన పేరు చెప్తున్నాడు. తోమా గారు ఎక్కడ? భారతదేశం ఎక్కడ? తోమా గారికి భారతదేశానికి సంబంధం ఉందా? ఎన్నో దేశాలు దాటి కాలమీన అనేటువంటి ప్రదేశానికి వచ్చి మద్రాసు దగ్గర, గోవాలో, కేరళలో సొంతమైన చర్చెస్ కట్టాడు ఆయన. భారతదేశానికి మొట్టమొదటి సువార్త చెప్పినటువంటి వాడు ఎవరంటే తోమా గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడో ఉన్న విలియం కేరీ అనేటువంటి ఆయన మన దేశానికి వచ్చి ఇక్కడ భాష నేర్చుకుని మనకు బైబిల్ ఇవ్వకపోతే ఇవాళ మనకు సువార్త లేదు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఎవరంటే పంపబడినటువంటి వారు. యేసయ్యను వెంబడించడం కొరకు తన భాషని, తన ప్రాంతాన్ని, తన కులాన్ని, తన మతాన్ని, తన వర్గాన్ని సమస్తాన్ని నిలబెట్టి యేసయ్యను వెంబడించినటువంటి వారు. దేవునికి స్తోత్రం. అయ్యా బతుకైతే నీ సేవ, సావైతే నీ కోసమే అని చెప్పినటువంటి సేవకులు వాళ్ళు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మాట నాకు మీరు సమాధానం చెప్పండి. సూటిగా మిమ్మల్ని అంటున్నాను వినండి. ఎక్కడి నుంచి దేవుని యొక్క సేవకుడు మన మధ్యలో వచ్చి దేవుని యొక్క సేవ చేస్తాడంటే అది కేవలం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి తప్పించి మన జ్ఞానం కాదు, మన ఆలోచన కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం చేయండి అన్నాడు యేసయ్యని? మీరు వచ్చి నన్ను వెంబడించండి. అపోస్తుల పేరు ఏమనగా మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడుకు అంద్రెయ, జెబెదయి కుమారుడుకు యాకోబు, అతని సహోదరుడైన యోహాను గారు, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడుకు యాకోబు, మారు పేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు, యోగ 12 మంది పేర్లు అక్కడ చక్కగా లిస్ట్ చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఎవరి 12 మంది? ఈ 12 మంది అపోస్తలులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ అపోస్తులు అంటే ఏంటి వివరణ మీరు అడిగారు అనుకోండి, పంపబడితే ఒకటే అపోస్తులు ఎవరో, మళ్ళీ దాని యొక్క గొడవ వేరే. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే యేసు ప్రభుని వెంబడించుట అనేటువంటి విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అమ్మ వినాలి, నా వైపులా చూడాలి దయచేసి. అమ్మ మీ పిల్లలు మీ కంట్రోల్లో పెట్టుకోండి అమ్మ దయచేసి. వాక్యాన్ని అనుకున్న పిల్లలని చూస్తే మీరు ఎందుకోసం ప్రార్థనకే నిలయనండి. దేవుడు నామానికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలని కోరుకుంటాడు దేవుడు అంటే మనం ఆయన్ని వెంబడించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న విషయాన్ని చూపిస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని తినండి. యోహాను సువార్త దేవుని యొక్క వాక్యం నుండి. యోహాను సువార్త దేవుని యొక్క వాక్యం నుండి మొదటి అధ్యాయము 43వ వచనం చూడండి. మొదటి అధ్యాయము 43వ వచనం. ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని
దేవునికి స్తోత్రం చెప్పండి. పిలుపు గారిని ఏమన్నాడు యేసయ్యా? మాట్లాడండి. పిలుపు గారిని ఏమన్నాడు యేసయ్యా? నన్ను వెంబడించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను ఏం చేయండి? మీరు నన్ను వెంబడించండి అన్నాడు. ఎవరిని చెప్పండి, నాకు పేరు చెప్పండి. ఎవరిని? మిమ్మల్ని అన్నా. నా పేరు నీ పేరు ఎవరు చెప్తారు? మీరు బైబిల్లో పేరు చెప్పండి అమ్మా. మీ పేరు చెప్పారు, నా పేరు చెప్పారు. వద్దా? ఎవరిని? పిలుపు గారిని. పిలుపు గారు ఏం చేశాడు చూడండి దేవుని యొక్క వాక్యంలో. పిలుపు బెత్సయిదా వాడు అనగా ఆంద్రయ్యను పేతురు అని వారిని పట్టణ కాపురస్తుడు. పిలుపు నతానేలు దగ్గరకు వచ్చి నతానేలు కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి రాసిరో ఆయన నేను కనుగొంటిని. ఎవరు కనిపెట్టాను నేను? మూడు అయిపోయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరిని కనుగొన్నాను? నేను ధర్మశాస్త్రంలో మోషే ఎవరి కోసమైతే రాశాడో, ప్రవక్తలు ఎవరి కోసమైతే చెప్పారో ఆయన నేను కనుగొన్నాను. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పండి? ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండము, కీర్తనలు, పరమగీతము, డౌట్ క్లాస్లో. ప్రవక్తల గ్రంథాలు యెషయా, ఇర్మీయా, చెప్పండి. విలాప వాక్యాలు దానియేలు, యెహెజ్కేలు, అలా చూస్తున్నాయంటే ఉపదేశ, యోనా, మీకా, నాహూము, జకర్యా, జకర్యా, మలాకి. మలాకి ధర్మంలో ప్రవక్తలందరూ ఎవరి కోసమైతే చెప్పారో ఆయన నేను కనుగొన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరిని కనిపెట్టారు అనుకుంటాం? దేవునికి స్తోత్రం. నేను ఎవరిని కనిపెట్టారు తెలుసా? ఒక్క ముక్కలో చెప్పాలంటే పాత నిబంధన అంతా ఎవరి కోసమైతే మాట్లాడిందో ఆయన నేను కనిపెట్టాను. దేవునికి స్తోత్రం. అని ఎవరు చెప్తున్నారు? పిలుపు గారు వచ్చి ఎవరితో చెప్తున్నారు చెప్పండి? పిలుపు గారు వచ్చి నతానేలుతో చెప్తున్నాడు. మీరు వినాలి బాగా. దేవునికి స్తోత్రం. ఓయ్, నేను ఎవరిని వెంబడించాను తెలుసా? పాత నిబంధన గ్రంథం అంతా ఎవరి కోసమైతే చెప్తుందో నేను ఆయన్ని వెంబడించాను. దేవునికి స్తోత్రం. అందులో ఆయన కొరకు అడ్రస్ చేసేటప్పుడు ఆయన కోసం చెప్పినాడు. ఎంత బాగా చెప్తున్నాడండి. ప్రవక్తల గ్రంథాలు మోషే ఎవరి కోసమైతే చెప్పారో ఆయన నేను వెంబడించాను. ఎంత చక్కగా ఉందో ఈ మాట. ఆ మాట పిలుపు గారు నతానేలుతో చెబుతుంటే నతానేలు ఏమన్నాడు చూడండి ఒకసారి. అందుకు నతానేలు నజరేతులో నుండి అసలు మంచిదేదైనా రాగలదా? దేవుని స్తోత్రం. ఓయ్ పిలుప, ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా? నజరేతులో నుండి ఏదైనా రాగలదా? మంచిది అసలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నజరేతులు ఎవరుంటారంటే తక్కువ కులానికి చెందినటువంటి వారు, పాప వృత్తిలో ఉండేటువంటి వారు ఉంటారు. నజరేతులు ఎక్కువ మంది ఆళ్లే ఉన్నారు. యేసు ప్రభునేమో నజరేతు వాడు అంటున్నావు నువ్వు. ఒక మాట చెప్పిన సమాధానం. అసలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఫస్ట్ నాకు ఆన్సర్ సమాధానం చెప్పు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడు, లాస్ట్ మాట, వచ్చి చూడమని పిలుపు అతనితో అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓయ్, అసలు అతని సంగతి ఏంటో నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి? వచ్చి చూడాలి. వచ్చి చూడమంటే ఏంటి? ఆయన వెంబడించు, ఆయనతో ఉండు. ఆయన ఏం తింటున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడో చూస్తే ఆయన సంగతి ఏంటో నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. వెంబడించడం అంటే ఆదివారం వచ్చి ప్రజెంట్ సార్ నేను ఆశ్రయించుకున్నానండి అని వెళ్ళిపోవడం కాదు. నేను విశ్వాసం అడిగిన అమ్మయ్యారు ప్రార్థనకు వచ్చామంటే అది నన్ను అయ్యారు వచ్చాను కదండి, కాన్ఫరెన్స్ టైంకి వచ్చానండి, కంగారుగా ఉండి కాన్ఫరెన్స్ వెళ్ళిపోయానండి అంటే ఎందుకు వచ్చావు? మాట్లాడండి. నాకు ఇవ్వాల్సిన బాకీ ఇంత నువ్వు వచ్చావా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను యేసయ్యను నమ్ముకున్నానంటే ఆయన వెంబడించాలి. నేను యేసయ్యను నమ్మాను అంటే ఏం చేయాలి? నువ్వు ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడించకుండా, ఆయన సంగతి ఏంటో నీకు ఎరగకుండా నువ్వు నేను వెంబడించినటువంటి వారము. ఒక మాట రాస్తుంది దేవుని యొక్క వాక్యం, నాకు చాలా ఇష్టమైన మాట. తెలుపుకున్నదనండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి. దేవునికి స్తోత్రం. ఏం చూడండి, అసలు ఆయన రుచి ఏంటో నీకు తెలిస్తే నువ్వు వెళ్ళిపోమని గెంటేసిన ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళవు. ఆయన రుచి అర్థం కావట్లేదు నీకు. అమ్మా, అర్థమవుతుందా నీకు ఆయన రుచి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెంబడించడం రుచి ఏంటో నీకు అర్థమైతే ఒక అడుగు పాపంలోను, ఒక అడుగు దేవుల్లోను, ఒక అడుగు లోకంలోను, ఒక అడుగు దేవుల్లోను. ఒక ఆదివారం ప్రార్థన వచ్చి ఇంకొక ఆదివారం ప్రార్థన రాకుండా అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయవు నువ్వు. నా మాట మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం కోరుకున్నాడు దేవుడు నిన్ను అని అంటే, ఆయనను వెంబడించాలని ఆయన కోరుకుంటున్నాడు. వెంబడించినటువంటి భక్తులకి ఆయన రుచి ఏంటో తెలిసింది, ఆయన పరిస్థితి ఏంటో తెలిసింది. ఒక మాట అంటున్నాను కదండి, అంటే తీస్తే చాలా మాటలు నా చెప్ప తీయొద్దు. ఇస్కరియోతు యూదా వెళ్ళి యేసులో మీకు అప్పచెప్పేస్తానని చెప్పని బేరం మాట్లాడేసి డబ్బులు మాట్లాడేసుకుని కౌంటింగ్ అంతా తీసేసుకుని వచ్చేసిన తర్వాత యేసయ్య, అయ్యా ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, కాపర్ని కొడుతున్నారు, గొర్రెలను చిరిగిపోయి పారి పోతారు. ఇస్కరియోతు యూదా వెళ్ళిన సంగతి తెలిసి యోహాను సువార్తలోనే యేసుక్రీస్తు వారు పేతురుకు అంటాడు, అందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వెందుకున్నా, నువ్వు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపో అన్నాడు. అప్పుడు పేతురు యేసయ్యని ఏమన్నా తెలుసా? యేసయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మాటలు గలవాడవు నువ్వు? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ మెడలో బ్లూటూత్ వేసుకుని తిరుగుతున్నారు కదా ఈ మధ్య. నేను కూడా వేసుకున్నాను కదా ఆ బ్లూటూత్. మన ముందు తమ్మున్నాను నేను నా కంపెనీ తెలియడం కొరకు, మంచిది తెలియడం కొరకు. ఎందుకంటే పని మీద వెళ్తున్నప్పుడు ఇలా ఫోన్ ఇచ్చి ఇలా మాట్లాడి ఇలా పెట్టుకుని మెడక పెట్టి ఎవరిని గుర్తిసి ప్రమాదాలు ఎందుకు, ఇదేదో మాట్లాడితే మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకుని అడిగాను. ఎవరన్నా అడిగితే తమ్ముడు కంపెనీ తమ్ముడు బాగుంటుందా, బాగా ఉండదు అంటే అని ఇదొద్దని వేరే తీసుకోవాలని అన్నాడు. అని ఏదో పేరు చెప్పాడు. అని తర్వాత తీసుకున్నాం. మరి ఏ తమ్ముడు ఇదేం కంపెనీ అన్న అంటే అంటాడు, ఇదని డమ్మ బుస్ అని అన్నాడు. ఏం బుస్సు? డమ్మ బుస్ అన్నాడు. నేను నిజంగా కంపెనీ పేరేమో అది ఏ చేయకూడదు అనుకుంటే ఆడు ఉద్దేశం ఏంటంటే, అబ్బాయి ఇది కదా ఇది మంచిది కాదు అని చెప్పడానికి డమ్మ బుస్ అంటాడు. ఆ తర్వాత నేను ఏదో కొనుక్కున్నాను, ఓకే అయిపోయింది అనుకుంటే. ఈ మాట మీద ఎందుకు చెప్తున్నానంటే, కంపెనీ అనేది ఒకటి ఉంది. కంపెనీ ఐటమే, అలాగే డూప్లికేట్. నేను మీ ఎదురుగా కనబడుతున్నాను కాబట్టి ఇలా చెప్తున్నాను మీతో. ఈ షర్ట్ 150 రూపాయలు ఇదే రంగు షర్ట్ ఉంటుంది, అలాగే 1000 రూపాయలు కూడా ఇదే రంగు షర్ట్. కానీ దీనికి ఉన్న నాణ్యత వేరు, దానికి ఉన్నటువంటి నాణ్యత వేరు. వాచ్ 100 రూపాయలు కూడా వాచ్ ఉంటుంది, అలాగే 1000 రూపాయలు కూడా వాచ్ ఉంటుంది. దేని నాణ్యత కాదు. నేను నీతో ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నాణ్యమైన వాడివి, నాణ్యమైన దానివి అభాసంగా. మా వాటిలో చెప్తున్నానండి, మనం దమ్మబూస్ అవడానికి వీలు లేదు. మనం ఏదో పనికి మనలాగా లేకుంటే నాణ్యత లేనటువంటి విశ్వాసం ఉన్నట్టు ఉంటే దాని వల్ల ఉపయోగం నేని, అది నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు నేను చెప్పే సంగతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత సూటిగా మాట్లాడుతున్నా కొంతమంది వాక్యం హృదయంలోకి వెళ్తారు, నాణ్యతలో కొత్తలేదు. అదేమన్నా బాధ నాకు అర్థం అవట్లేదు.
ఓ మాట అంటాను వినండి, ఇలా చెబితే మీకు అర్థమవుతుంది. ఇలా చెప్తున్నాను, కప్పలు ఎక్కువ ఉంటే మంచిదా లేకపోతే ఒడ్లు ఎక్కువ ఉంటే మంచిదా? పొట్టు ఎప్పటికైనా పొట్టే, గింజ ఎప్పటికైనా గింజ. దేవునికి స్తోత్రం. మనం గింజలమా పొట్ట? వెంబడించుట అంటే ఎలా వెంబడించాలి? సగమటు సగమిటు కాదా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమె దేవునికి స్తోత్రం. వెంబడించడం అంటే ఎలా వెంబడించాలి? పూర్తిగా వెంబడించేసేయని, పూర్తిగా ఆధారపడి ఆయన మీద, పూర్తిగా ఆయన చేతుల్లోకి. ఇటో కడుగు అటొక కడుగు కాదు. ఎంతకాలం ఇంకేలాగా పేతురు నువ్వు కూడా వెళ్ళిపో అని అంటే, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెంబడించేవాడు, నిజమైనటువంటి వెంబడించేటువంటి వాడు ఎప్పుడు వెంబడిస్తాడంటే శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఎప్పుడైతే ఎవరో నిలబడలేనప్పుడు నిలబడేటువంటి వాడే సరిగా వెంబడించేటువంటి వాడు. ఆమె పడుతున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరిగా వెంబడించేవాడు ఎవడంటే అన్ని బాగున్నప్పుడు వెంబడించేవాడు కాదు. భోజనాల కార్యక్రమానికి వెళ్ళేదే అని వాడు వెంబడించేవాడు కాదు. ఏంటి సంఘం లేదు ఇచ్చారా మనకి కేకలేదే, అప్పుడు కాదు వెంబడించడం అంటే. నిజంగా శ్రమలో ఉన్నవాడు వెంబడించేవాడు, నిజమైన వెంబడించేవాడు. దేవుని యొక్క వాక్యాన్ని తీరు ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం నుండి 55వ వచనం చూడండి. వచ్చేసి 27వ అధ్యాయము 55వ వచనం చూడండి. వచ్చేసి ఏం చేశారండి? ఎక్కడి నుంచి వెంబడించారండి వాళ్ళు? గలిలయ నుండి ఆయనను వెంబడించిన జబదయి కుమారు తల్లియు. రెండు చేతులు పెట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నవాళ్ళందరూ ఆడవాళ్ళ మగవాళ్ళ? చూడండి ఒకసారి. ఉన్నవాళ్ళు ఆడవారా మగవారా అండి? అందరూ స్త్రీలే. ఎప్పుడు వెంబడించారు యేసయ్య? యేసు ప్రభు శిలువ మీద వెళుతున్నప్పుడు వెంబడించారు. అంతకుముందు రొట్టెలు తింటే ఎంతమంది వచ్చారు? మాట్లాడలే. యేసయ్య దగ్గరికి రొట్టెలు తింటే ఎంతమంది వచ్చారు? వేల మంది వచ్చారు. స్వస్థత కోసం ఎంతమంది వచ్చారు? వేల మంది వచ్చారు. నాకు కూడా చాలా పూర్వకం ఉంటాయి. అయ్యారంటే చెడు వచ్చింది. అయ్యారండి పిల్లల పరిస్థితి బాగుందండి, పిల్లల పరిస్థితి బాగుందండి, మా ఇంట్లో బాగు రండి. మన సంఘస్థుల కారణం కోసం చెప్తున్నాను అన్నమాట ఈ మాట. ఏదో ప్రాజ్ఞాతం దేవుడు ఏదో బయలుపరుస్తాడు, కంగారు పరిగెట్టుకు వెళ్తాం. ప్రాజ్ఞాతం చేసిన తర్వాత నేను ఉంటాడుతానండి. అమ్మ నీకు అనుకంటే నేను ఏం కోరుకున్నానంటే వచ్చి మా చర్చికి సాక్ష్యం చెప్పాను అంటామనుకో. ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయిన తర్వాత చర్చికి రావడానికి వాళ్ళకి మళ్ళీ రెండో దెబ్బ తగిలిదాకా రాదు. అందుకే నేను వచ్చి వెళ్ళినప్పుడు ఏమన్నానంటే ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళతో, అమ్మ మీరు ఇచ్చేది 500 1000 రూపాయలు ఇస్తారు, ప్రతి ఇదేం కాదు, సాక్ష్యం చెప్తానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎంపీటీసీ రిజల్ట్స్ వచ్చాయి. అతని దగ్గర పాల్గొలో ఉంటున్న మన పరిచర్య దగ్గర ఒక ఆయన నామినేషన్ తీసి వస్తే ప్రాజ్ఞాతానికే నేను అన్నాను ఆయనతో, అయ్యా దేవుడు మీ పట్ల కార్యం చేస్తానని చెప్పాడు. దేవుడు నాతో చెప్తున్నాను, దర్శనం చూపించాడు. ఎలాగైనా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రోగ్రాం కూడా అలాగే చెప్పాను కదా, ఒక ప్రోగ్రాం కూడా అలాగే చెప్పాను కదా. మన ఆదివారం ఆయన వాళ్ళ ఆవిడ వాళ్ళు హిందూస్, ఒక ఆవిడ నా ఎంత లాభం లేదు. మేము గుమ్మాలు పెట్టుకుంటున్నాం ప్రార్థన. రాత్రిపూట ఆ బాధపడతాం. మెల్లిగా చినుకులు స్టార్ట్ అయినాయి. ఆ చినుకులు అప్పటిదాకా గట్టిగా వర్షం పడి అక్కడ ఆగింది, చిన్నగా పడుతున్నాయి చినుకులు. వాళ్ళిద్దరు పండిసుకొచ్చారు. నేను ప్రార్థన చేశాను, అతన్ని మర్చిపోయాను. వచ్చి
కూర్చున్నారు. నేను అడుగుతున్నాను పక్కనే మన విశ్వాస ఒక ఆయన్ని, ఎవరండి ఈయన అన్న. అది తిండి మనం మీరు ప్రాగేసి నీకు తిరగడం కదా, ఆయననే వీడు, అందుకే వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తానికి అన్నాడు. ఆవిడ లేచింది, పొట్టెట్టుకుంది, పెద్ద పొట్టు. దండమండి మీకు పాస్ గారండి. ఏంటంటే మీకు వందలు కాదు, దండమండి. అమ్మ అందరికీ దండం. మా కోసం, మా వ్యాపారాల కోసం, ఇక దేవుని నామాలకు మహిమలు ఉండాలి, మీ అందరికి వందలు పాస్టర్ మాకు ఇదేం తెలియదు వాళ్ళకి. ఆయన అన్నాడు, అయ్యో మా కోడి పాలు ఉన్నాయండి, కొంచెం మీరు వచ్చి మాకు ప్రార్థన చేయండి, కోళ్ళు పాడైపోకుండా. దగ్గర 6 పారలు ఉన్నాయి మాకు, చాలా పాలు తీసేసిగా మిగిలినవే, కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రార్థన చేయండి అని అంటే, నేను మళ్ళీ వాళ్ళ కోసం ప్రార్థన వెళ్ళినప్పుడు వాళ్ళ పొద్దున్న వాడు ఫోన్ చేసి, అయ్యారు వాళ్ళ ఆధారం కదా, మీరు ఏ టైం కొడతారో మేము వాడి నుంచి ప్రార్థనకు వచ్చేద్దామని మేమిద్దరం మాట్లాడుకుని ఇంకా అవన్నీ వదిలిపెట్టేద్దామని, లోకంలో ఉన్నవన్నీ వదిలిపెట్టేద్దామని, ప్రార్థన కోసం మన ఇద్దరం మేము సమర్పించుకున్నామండి, మా కోసం ప్రార్థన చేయండి. ఏ టైం కొడతారు, అయ్యారు ముందు వచ్చేలాగా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆరాధన దగ్గరికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. వెంబడించడం అంటే లోకములో ఉన్న వాటిని వదిలిపెట్టి వెంబడించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సగం పట్టుకును సగం ఏసైతోనూ ఉంటారంటే కుదరదు. లోకంలోనే వదిలిపెట్టేసి ఏసైని వెంబడించు. నా మాట మీకు కనబడుతుందా? దేవుడు నా మనకు మహిమ కలుగును గాక. ఆమె దేవునికి స్తోత్రం. ఒక మాట అన్నామా వినండి, వెంబడించమంటే మై కూర్చుని ప్రసంగం చెప్పడం కాదు. నేను మీ ఎదురుగా ప్రసంగం చెప్పి నా పనులు నా యాసలు నేను వేస్తూ ఉంటే నేను ఏసైని వెంబడించినటువంటి వాడిని. తెల్ల ప్యాంటు తెల్ల సొక్క వేసుకుని పాటలు పాడే వాళ్ళందరూ ఏసైని వెంబడించినట్లు కాదు. నువ్వు కింద కూర్చుని ఉండి ఎవరికి కనపట్లేదు నువ్వు, కానీ అన్నిటినీ ప్రభు కోసం తగ్గించుకుంటూ ఉంటే ప్రభు ఎవరైనా చూస్తారంటే మై కూర్చుని ప్రసంగం చెప్పే నాకంటే, పాటలు పాడేవాడి కంటే నిన్ను ఏసై చూసి నీతో ఏమంటాడు తెలుసా, నీవు నన్ను వెంబడించుచున్నావు అంటాడండి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలోకి రండి. ఏమన్నాడు తెలుసా నతనయేలు, అసలు నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు, పిలుపు గారు వచ్చి చూడు అన్నాడు కదా. వచ్చి చూడు అనగానే మొదట 47 వచనం, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వస్తున్నారు పిలుపు గారితో కలిసి. నతనయేలు గారు వస్తుంటే వచ్చే నతనయేలు గారి వైపు చూచి యేసయ్య ఏమన్నాడంటే, ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతని యందు ఏం లేదు, ఇతని యందు ఏ కపటము లేదు. నా కోసం చెప్పేస్తాను, ఇతను నా బ్రతికా తెలిసింది దీనికి. ఇంకా కిందకు రండి, ఇంకా కిందకు రండి. నాకు ఎందుకు నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు యేసయ్యను అడిగినప్పుడు, పిలుపు నిన్ను పిలవక ముందే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశానని చెప్పని యేసయ్యతో చెప్పి యేసయ్య నతనయేలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నప్పుడు చూశాను నిన్ను? మాట్లాడండి. ఏ చెట్టు కింద? మా చెట్టు కింద. ఏ చెట్టు కింద? అంజూరపు చెట్టు కింద. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాలు ఉండేవి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎట్లా ప్రార్థన చేసేవాళ్ళు అంటే, మా దేవుని యొక్క వాక్యం చదువుతున్నా ప్రార్థన చేసినా చాలామంది ఇశ్రాయేలీయులు ఆ అంజూరపు చెట్టు కింద కూర్చుని ప్రార్థన వాళ్ళు చేసేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నాడు చేస్తే యేసయ్య, అయ్యా నీ దగ్గరికి పిలుపు వచ్చినప్పుడు నువ్వు వచ్చావు నువ్వు అనుకున్నావా? కాదు. అంతకు ముందే నువ్వు ఎక్కడ కూర్చున్నప్పుడు, అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు, నువ్వు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు నీ సంగతి ఏంటో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చి చూడు అన్నాడు నతనయేలు గారిని పిలుపు. సరిపోలేదా? మాట్లాడండి.
యేసయ్య సంగతి అయితే అర్థమవుతుందా, అర్థమవుతలేదా? అర్థమైంది బాగా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం ముందుకెళ్ళాలి. దయచేసి ఆ తర్వాత చదవమా. బోధకుడా అది దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎవరికి అర్థమైంది? నతానెలు గారికి అర్థమైంది. దేవుని నువ్వు దేవుని కుమారుడు అని. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఆయన స్థితి ఏంటో, ఆయన పూర్తి వివరం ఏంటి ఎప్పుడు చెప్తుంది? ఆయన ఏంటో, ఆయన పూర్తి వివరం ఏంటి ఎప్పుడు చెప్తుంది? ఆయన వెంబడిస్తే ఆయన సంగతి ఏంటో మనకే తెలుస్తుంది. అమ్మా రాత్రి అమ్మా మా ఎవడు బిర్యానీ వండిందమ్మా. అందులో ఆ బిర్యానీ కూడా ఏం బిర్యానీ అనుకుంటున్నారు? పీసులన్నీ వేసి వండింది. అంటే చెప్తే తెలుస్తుందా? తింటే తెలుస్తుందా? చూస్తే తెలీదు. రుచి చూస్తే తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? తింటే ఆ రుచి ఏంటో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకి ఎప్పుడు తెలుసా నీకు? ఆయన నువ్వు అన్ని వదిలిపెట్టి పూర్తిగా వెంబడిస్తే ఆయన అంటే ఏంటో నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. వెంబడించేవాడు తప్పనిసరిగా ఏం చేసా? పనికి మన చెదారము, పనికి మనటువంటి విషయాలు వదిలిపెట్టాలి తప్పనిసరిగా. నడుచుకుంటూ వస్తున్నాడు యేసయ్య. చెట్టు ఎక్కి చూసాడు ఒకతను. ఎవరన్నా ఆయన పేరు? ఏం పేరు? చక్రయ్య. చక్రయ్య తిరుగుదాం, కొంచెం కూర్చేయండి. చక్రయ్య పొట్టువాడైనందువలన యేసయ్య కనబడదు. చెట్టు మీదకి ఎక్కి బాగుండదు. చెట్టు మీదకి ఎక్కాడట. యేసయ్య తిన్నంగా ఎక్కడికి వచ్చి, చక్కయ్య చెట్టు త్వరగా దిగు, నేను ఇంటికి రావాలనుందని యేసయ్య పేరు పెట్టేసరికి సర్వమని జారిపడి కిందకి. నా పేరు చేసి మీకు తీసుకెళ్ళాడు యేసయ్య ఇంటికి. ఫోన్ చేశారు. యేసు ప్రభు ఏం మాట్లాడాలో లేకుంటే ఈయన ఆయనకి ఏం బోధన పెట్టాడో తెలియదు కానీ లేచి అన్నాడు ఈయన, అయ్యా అందరికీ మాట చెప్తున్నానండి, నేను సొంకపు గుత్తదారుని, అందరి దగ్గర పనులు కట్టించుకునేటువంటి కానీ ఒకవేళ ఎవరి దగ్గరైనా కానీ నేను అక్రమంగా తీసుకుని వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తున్నాను వెంటనే. అప్పుడు యేసయ్య ఆయన వైపు చూసి ఆయన ఏమన్నా చేశాడు? ఇదిగో ఈయన నిజముగా అబ్రహాము కుమారుడు. దేవునికి స్తోత్రం. యేసయ్యని వెంబడించడం అంటే నా వడ్డీలు నాయే. యేసుతో ప్రార్థన అంటే కాదు, ఆయనలో ఉన్న లోపాన్ని అన్నీ సరి చేసుకున్నాడు. అది వెంబడించడం అంటే. నా మాటపై వినపడుతుందా? ఆదివారం హల్లెలూయా. ఇంటికి వెళ్తారా మన ఇష్టమై అంటే కుదరదు. నువ్వు దేవుని వెంబడించడం అంటే లోకములు ఉన్నవి పనికి మన చెదారం అంతా పూర్తిగా విడిచిపెట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గురుకొండ దగ్గర ఎలా వదిలిపెట్టేదామండి. నేను చేసే పని అంటే మీకు తెలుసా? అయ్యా నేను చేసే పని అంటే మీకు తెలుసా? నేను చేసే పని చాలా కష్టమైన పని అండి. సాయంత్రం వస్తే ఒళ్ళు అంతా పులిసిపోతుంది. అప్పుడు ఈ ఒళ్ళు పులుపు తగ్గాలంటే, నిప్పులు తగ్గాలంటే ఏం చేయాలి? మేము మాట్లాడరా? ఏం చేయాలి? కొంచెం ద్రావకం నీ ఒంటి స్థితి, నీ స్థితి యేసయ్యకి తెలుసు. ఆయనకు అప్పగించుకో. ఆయన నిన్ను రక్షించడం కొరకు నిన్ను తప్పనిసరిగా స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఈ మధ్యన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఎక్కువ. ఈ పదం ఎక్కువ వినపడుతుంది. మీకు వినపడుతుంది కదా? వినపడుతుందా? డిప్రెషను. ఒక్కడే వెళ్ళిపోయి ఏకాంతంగా కూర్చోవడం, రోడ్డు వచ్చి ఒక్క పొల దూరేయడం, ఇంట్లో బాధని చెప్పని అక్కడే పర్వతిని అక్కడే పడుకుని అక్కడే తాగేసి ఉండడం. యేసయ్యని వెంబడిస్తే అన్నిటిని ఆయన సరి చేస్తాడు. నీ మనసుకు నెమ్మదిస్తాడు, నీ బుర్రను సరి చేస్తాడు, నీకు వచ్చేటువంటి ప్రతి సమస్యను దూరపరుస్తాడు. ఇందాక చిచ్చుకాడికి వచ్చిన బండారు చేస్తే ఒక పోరాటం వేసాడు. అన్నయ్య గారు ప్రార్థన చేయండి అని ఫోన్ చేశాడు. ఎరా నాన్న అన్న చిన్నాడు యవనస్తుడు. అన్నయ్య గారు బంగారం ఉన్నాడండి పాపం దిక్కుని.
పనికి వచ్చాను కానీ ఇక్కడ పని దగ్గర ఎలా ఉందంటే నాకు చాలా చిరాకు వచ్చేసి చిక్కగా ఉంటుందండి. ఏదైనా చేసుకున్నాను పెద్దనాని గారు, ఏదో తేడాగా ఉంది నాకు, కొంచెం నా కోసం ప్రార్థన. యేసయ్య సరి చేస్తాడు. నువ్వు ఆయన సరిగా వెంబడిస్తేనే రుచి ఏంటో అర్థమవుతుంది. వెంబడిస్తేనే ఆయన లోతు ఏంటో నీకు తెలుస్తుంది. వెంబడిస్తేనే యేసయ్య ఏంటో నీకు పూర్తిగా తెలుస్తుంది. వెంబడించకుండా పై నుండి నేను యేసయ్యతో ఉన్నాను, యేసయ్య కానుక ఇచ్చాను, క్రిస్మస్కి అది ఇచ్చాను, ఉపాస ప్రార్థనలు ఇది ఇచ్చాను, లేదా 5 రోజులు నేను కూర్చోను అంటే కుదరదు. నువ్వు పూర్తిగా వదిలిపెట్టి ఆయన పూర్తిగా వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇంకొక మాటను మళ్ళీ ప్రారంభిస్తే మళ్ళీ వాక్యం మళ్ళీ ప్రారంభమైనటువంటిది ఆగుతున్నాను. హానోకు దేవునితో నడచెను అని రాస్తుంది దేవుని వాక్యంలో. దేవుని స్తోత్రం. ఎవరు దేవునితో నడిచెను? హానోకు దేవునితో నడిచానంటే నువ్వు వాకింగ్కి వెళ్తున్నాను, నేను కూడా నీతో పాటు వాకింగ్కి వస్తానని అనడమా? నడచెను అంటే యేసు నడుచుకుంటూ వెళ్తానండి, ఆయన పక్కన హానోకు గారు నడుచుకుంటూ వచ్చాడా? కాదు. ఆయనకి ఇష్టానుసారంగా నడవటం, ఆయనకి ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఆయనకి ఇష్టానుసారంగా వ్యవహార శైలిని, మాటని, స్థితిని, ప్రతిదాన్ని మార్చుకోవడం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమె దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంబడించకపోతే క్రీస్తు స్వామి ఎప్పుడు పడుతుంది నీకు? నా మాట మీకు వినపడుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెంబడించడం అంటే వెంబడిస్తేనే క్రీస్తు స్వారూప్యంలోకి మనము మార్చబడతాం. లేకపోతే మనం ఎప్పుడు మారుతాం? ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒక మంచి నిష్టమైనటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన ఈ పాస్టర్గా నెలకైనా మార్చేయాలనుకున్నాడట. ఆ పాస్టర్ ఇంటి ఇల్లు అది తీసుకున్నాడట. తీసుకుని ఈయన బ్రాహ్మణుడు అన్న సంగతి చెప్పడం మానేసి ఆయన ఎలా మార్చాలా అన్న ఆలోచన ఉన్నాడట. అయితే ఈ పాస్టర్ గారు ఏమో ఈయన పట్టించుకోవట్లేదు, ఈయన మీద ఆయనకి ఏం దృష్టి ఏమీ లేదు. కొన్ని రోజులకి ఈ బ్రాహ్మణుడు వచ్చి ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడట. అయ్యా నాకు బాప్తిసం కావాలని అన్నాడట. దేవునికి స్తోత్రం. అసలు నువ్వెవరయ్యా బాప్తిసం అడుగుతున్నాను? నన్ను నాకు తెలియదు నువ్వెవరో. ఏదో 1-2 సార్లు నీ మొహం చూసానేమో కానీ నీతో నాకు పరిచయం లేదు కదా. అసలు నువ్వెవరో అని అడిగితే, అయ్యా నేను పలానా బ్రాహ్మణుడు అండి, మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని మార్చేద్దామని వచ్చాను, కానీ మీ మాట, మీరు నడిచే నడవడిక, మీ పద్ధతి అన్నీ గమనిస్తే నాకు అనిపించింది అంటే నాకు బైబిల్ ఏంటో తెలియదు, వాక్యం ఏంటో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైంది మీరు యేసుక్రీస్తులాగా ఉన్నారు. యేసుక్రీస్తు మీరే ఇలా ఉంటే ఇక యేసయ్య ఎంత మంచివాడు అన్న సంగతి నాకు అర్థమైంది. అందుకు నాకు బాప్తిసం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు నాకేం కావాలి? మన ప్రవర్తన ఎదరవాళ్ళకి తెలియాలి, వీళ్ళు యేసయ్యని వెంబడించేవాళ్ళు అని. అర్థమవుతుంది మీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం వచ్చానండి, బియ్యం ఇచ్చానండి, కానుక ఇచ్చానండి, ఏదో మీకు ఇచ్చేయాల్సింది ఇచ్చేసానండి, అయిపోయిందంటే అది వెంబడించడం కాదు. ఒకసారి మిమ్మల్ని మీరు దేవుడికి సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం దయచేసి. స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపామయుడ, ప్రేమ స్వరూపి అయ్యా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తున్నాం. ప్రభానికి వందనాలు అయ్యా. నిజముగా నిన్ను వెంబడించే వారిగా మమ్మల్ని నువ్వు నడిపించుదువు గాక. అయ్యా మీకు స్తోత్రం. అయ్యా రుచుంటే ఇలా ఉంది అలా ఉందని చెప్పుకోవడం కాకుండా అయ్యా మేము పూర్తిగా అతన్ని నీ రుచిని ఎరిగినటువంటి వారిగా, అయ్యా నేను మేము రుచి చూసినటువంటి వారిగా, మా జీవితాలు ప్రభావవంతమైనటువంటి జీవితాలుగా చేసుకుంటాడు తప్ప మీరు మాకు దయచేయండి. అయ్యా మమ్మల్ని మేము పూర్తిగా విచ్చులు తప్పించుకుంటూ నీవే మాకు తోడై ఉండమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రభు.